కర్ణాటకలోని ప్రముఖ అమ్మవారి ఆలయానికి తమిళనాడు సీఎం, గతంలో ఎంజీఆర్, జయలలిత, ఇప్పుడు విజయ్. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఉన్న మూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళూరులో సమీపంలోని కొల్లూరులోని అమ్మవారి ఆలయానికి శుక్రవారం మధ్యాహ్నం విజయ్ వస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారిని విజయ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముందుగా చెన్నై నుంచి విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మంగళూరు విమానాశ్రయానికి సీఎం విజయ్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కొల్లూరుకు వెళ్తారు. అమ్మవారి దర్శనం అయిన తర్వాత తిరిగి సాయంత్రం చెన్నైకి ప్రయాణమవుతారు. దీంతో ఆయన పర్యటన కోసం కర్ణాటక పోలీసులు భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. మార్గ మధ్యంలో అభిమానులు గుమిగూడే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటక పోలీసులకు తమిళనాడు అధికారులు రిక్వెస్ట్ చేశారు. ఎన్నికల ఫలితాలకు ముందు విజయ్ తురుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకున్న సంగతి తెలిసిందే. 1200 ఏళ్ల చరిత్ర కలిగిన కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రులు దర్శించుకుని ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. గతంలో ఎంజి రామచంద్రన్ ఈ అమ్మవారిని దర్శించుకుని బంగారు కత్తిని కానుకగా అందజేశారు. ఆయన భార్య జానకి రామచంద్రన్ కూడా సీఎం అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు. అలాగే అమ్మ జయలలిత కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. జూలై 30, 2004లో కొల్లూరులో నూకాంబిక ఆలయంలో ప్రత్యేకంగా చండీయాగం కూడా జరిపించి అన్నదానం కోసం 30,000ను జయలలిత సమర్పించారు. ఇక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గా కూడా ఎన్నికలకు ముందు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.